సిరిసంగల శ్రీరామచంద్ర కళ్యాణం ఇప్పుడు అయిపోయింది. మరి అచ్చంపేట ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గోలబారాజుగా ప్రస్తుతం వారిని తెలుస్తున్నారు. చెప్పండి సార్. రెండో భద్రాద్రిగా పేరుగాంచినటువంటి ఈ సిరిసనగండ్ల సీతారామచంద్ర మహారాజ్ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా నిర్వహించినటువంటి ఆలయ కమిటీ వారికి, అదేవిధంగా నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, పోలీస్ శాఖ వారికి, భక్తులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని గత 16 సంవత్సరాలుగా వీక్షిస్తున్నటువంటి నేను నా సతీ సమేతంగా ప్రత్యేకంగా ఈరోజు గోళ్లతో ఒలిచినటువంటి సహజ సిద్ధంగా పండించినటువంటి వడ్లను 108 రకాల వడ్లను బియ్యంగా మలుచుకొని ఇక్కడికి తీసుకొని వచ్చి స్వామివారికి తలంబ్రాలు వేయడం జరిగింది. ఇది మా గొప్ప భాగ్యంగా భావిస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది, ప్రజాసేవలో ఉన్నటువంటి మాకు 99 మంచి పనులు చేసినా ఏదో ఒక మంచి పని చేయనప్పుడు, ఏదో ఒకరికి సహాయం దొరకనప్పుడు వారు మాట్లాడే విధానాన్ని బట్టి బాధ కలుగుతుంది. కానీ ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేసేటప్పుడు దైవ దర్శనాల సందర్భంగా అనుకోండి, ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని అఫీషియల్గా అధికారికంగా జరుపుతున్నటువంటి సందర్భంలో దగ్గరుండి కళ్యాణాన్ని వీక్షించేటువంటి భాగ్యం కలగడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా శుభాలు కలగాలని, ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలను ఆ దేవదేవుడు ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రత్యేకంగా నా అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ, భారతదేశ ప్రజానికం అందరికి కూడా ఎక్కడైతే ఉన్నారో అందరికి కూడా శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. జై శ్రీరామ్.